నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కల్లెల్వాడలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో వంట గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో ముగ్గురు నిద్రలోనే తుది శ్వాస విడిచారు. మృతులు చంద్రమ్మ, ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణితగా గుర్తించారు. గాఢ నిద్రలో ఉండటం మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో బయటకు రాలేక అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. చిన్నారుల తల్లిదండ్రులు లక్ష్మణ్, ప్రణిత ఉపాధి కోసం పూణే, హైదరాబాద్కు వలస వెళ్లారు. పిల్లలు అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అనంతరం మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు పరిశీలించారు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. తేజస్విని, గుడ్ ఆఫ్టర్నూన్ తేజస్విని. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదచాలైతే నెలకొన్నాయి. స్థానికులు చెప్తున్న ప్రకారం పట్టణంలోని కల్వాల గూడలోని అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం అయితే సంభవించింది. ఒకే ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అక్కడే సహజీవనం అయితే అయ్యారు. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడంతో నిద్రిస్తున్న వారు బయటికి రాకుండా అవకాశం లేకుండా పోయింది అని స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ ప్రమాదంలో అయితే చంద్రమ్మ, ఆమె వయసు వచ్చేసే వరకు 50 ఏళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. తన మనవడైన లక్ష్మణు, అదేవిధంగా తన మనవరాలు ప్రణీత 14 సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడంతో సిలిండర్ అంటుకోవడంతో భారీ శబ్దంతో స్థానికుల్లో ఒక్కసారిగా ఉలికిపడ్డారని చెప్పుకోవచ్చు. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చుట్టుపక్కల మొత్తం వ్యాపించి వాళ్ళని బయటికి రాకుండా మూసివేయడంతో అక్కడ పొగ కమ్మడంతోనే వాళ్ళు సహజీవనమైన అనేది స్థానికులు అయితే చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కానీ సిలిండర్ పేడంతో ఈ ఇల్లంతా చెనక వీధిలో అగ్నిగుండంగా మారిందనేది ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం మనం. ప్రధానంగా గాఢ నిద్రలో ఉన్న ఈ ముగ్గురు ఊపిరాడక మంటల నుంచి తప్పించుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారనేది ఈ స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా ఇల్లు పూర్తిగా దస్తమైంది. చుట్టుపక్కల వారికి గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, స్థానికంగా ఉన్న 1 టౌన్ పోలీస్ కి సమాచారం అయితే స్థానికులు అందించారని చెప్తున్నారు. తక్షణమే పోలీసు వ్యవస్థ, అదేవిధంగా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఆ మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు కానీ మంటలు అయితే అదుపు చేసినా కానీ వీళ్ళు అక్కడికక్కడే సహజీవనం అయితే చనిపోయినట్టయితే నిర్ధారణ అయింది. దీనిపైన ప్రమాద స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు అయితే పరిశీలించారు. అనంతరం ఈ మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కోసం అయితే స్థానికంగా మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. ఒకే కుటుంబంలో ఈ ముగ్గురు మృతి చెందడంలో కల్వాడలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ఏదేమైనా కానీ తన అల్లుడు కొంతకాలం క్రితమే చనిపోయారు. అది ఘటన మరో ముందుకే వీళ్ళు ముగ్గురు సహజీవనంలో మిర్యాలగూడలో అయితే తీవ్ర విషాద ఛాయలు అయితే నెలకొనే తేజస్విని. దీనిపైన అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ శంకర్. మంటలు వస్తున్నాయి అనగా నేను లేచిన అక్కడున్న వాటర్ ఉన్నాయి, కొడతా ఉన్నా. ఒక 15 నిమిషాల తర్వాత డామున సౌండ్ వచ్చి మెరుపులని మీద పడగానే అందరూ ఉరికేసిన. ఇది జరిగింది. నా కళ్ళ ఎదురుగా ఒక్కటి కనబడుతుంది, మా అత్త ఒక్కటి కనబడుతుంది. అప్పటికి మంటలు కలిపినాం. ఎవ్వరు కూడా మా అత్త పేర్లు మా వనం చంద్రమ్మ, లక్ష్మణు, మన ప్రణతి. ఏం పని చేస్తారు వనం చంద్రమ్మ? మొన్న మా మామ రీసెంట్గా చనిపోయిండు. ఆమె ఇంటికానే ఉంటుంది. మా మామది వచ్చే 7వ తారీఖు అయితే నెలమాసికం అవుతుంది. పిల్లలు ఇద్దరు చదువుకుంటారు. పాప ఏమో మన ఇక్కడ కుక్కడల హాస్టల్ చదువుతుంది. బాబు ఇంటికానే ఉన్నాడు. ఇది జరిగింది.